మధు ఉన్నారండి. మధు, సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మధు. మొత్తానికి రాయి ఇన్ని రకాల మారణాయుధాలుగా మారిద్దని నేనైతే అనుకోలేదు. జనరల్గా అంటే ఒక కామన్ మ్యాన్ ఎవరినైనా కానీ దగ్గరగా ఇంతలావు రాయి తీసుకొని కొట్టవచ్చు, కొంచెం దూరంగా అయితే ఇంతలావు రాయి తీసుకొని ఇసిరేయచ్చాము ఇట్లా పట్టుకొని. కానీ అంత దూరం నుంచి ఇంతలావు మారణాయుధాన్ని, ఇంతలావు రాయిని ఎలా ఉపయోగిస్తారు? అరచేయి పైన ఉన్నటువంటి రాయి అని అంటున్నారు. అంటే అంత డిస్టెన్స్ నుంచి అంత దూరం రాయి ఇసిరాలంటే అదేదో సినిమాల్లో అయితే సాధ్యమైంది, కానీ విడిగా సాధ్యం కాదు. సరే, చిన్న రాయి అయితే సాధ్యమైంది. అంటే ముఖ్యమంత్రి గారు ఉన్న డిస్టెన్స్కి, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్కి, ఎక్కడ ఆ స్కూల్ దగ్గర ఉన్న కాంపౌండ్ వాళ్ళ దగ్గర నుంచి ఇసిరాడు అంటున్నారు. కాబట్టి ఏంటి దీంట్లో నీకున్న అనుమానాలు ఏంటి? సార్, జగన్ మీద ఎప్పుడైతే అటాక్ జరిగిన తర్వాత మొత్తం కెనడా, అమెరికా, ఇంకొక దేశం, ఇంకా అన్ని దేశాలు తిరిగి చివరికి 19 సంవత్సరాల ఒక యువకుడి దగ్గర స్టాప్ అయింది సార్. చంద్రబాబు నాయుడు అన్నారు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అన్నారు, ఇంకొక మొత్తం సార్. అతనిది 13వ తారీఖు ఈ సంఘటన జరిగింది. ఆ రోజు మైనర్. 14వ తారీఖు అతను పుట్టినరోజట. ఆ రోజు మేజర్ అయ్యాడు. అదే సార్, అది వస్తున్నా. ఎందుకంటే 19 సంవత్సరాలని ఈరోజు అదే పనికి అందులో పెట్టారు సార్. సో అందుకోసం అనేసి మేజరా మైనరా అనేది కొంత డౌట్ ఉంది సార్ అక్కడ. ఎందుకంటే అటాక్ జరగడం తర్వాత వెంటనే బర్త్డే, ఇవన్నీ కూడా కొంత డౌట్ ఉంది. సో ఆధార్ కార్డు ఉంటాయి, అవన్నీ కూడా బయటకు రావాల్సినటువంటి విషయం. అయితే ఇక్కడ 19 సంవత్సరాల యువకుడి దగ్గర వచ్చి ఆగింది. అయితే ఒకటే సార్, ఇప్పటి వరకు కూడా పోలీసుల దగ్గర రికార్డ్స్ ఉంటాయి. దాన్ని పోలీస్ రికార్డ్స్ అని కొన్ని ఉంటాయి సార్. వాళ్ళ దగ్గర మొత్తం భారతదేశం కావచ్చు, లేకపోతే తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, వాళ్ళ దగ్గర ఇటువంటి రాయి ఏదైతే ఉందో, ఇటువంటి రాయితో అటాక్ చేసి, రాళ్లతో కాదు సార్, ఇటువంటి రాయితో మాత్రమే, అంటే ఈ రాయి అనే కాదు, ఒక రాయితో, కేవలం ఒకే ఒక్క రాయితో అటాక్ చేసి చంపిన కేసులు ఎన్ని నమోదయ్యాయి అనే దాని మీద డెఫినెట్గా వాళ్ళు రికార్డ్ పెద్దగా ఉన్నట్టుంది మధు. నాది చిన్నదే ఉంది రాయి స్టోన్ సార్. అంటే ఇది అంటే విసరడానికి ఓకే, ఇంతకుముందు దీని బరువు అనేది కొంత ఉన్నప్పటికీ విసరడానికి కొంత దూరం వరకు, కొన్ని మీటర్ల వరకు వేయచ్చు దీన్ని. కానీ ఈ రాయి వల్ల ఇప్పటి వరకు జరిగినటువంటి హత్యలు ఎన్ని, డెఫినెట్గా రికార్డ్స్ ఉంటాయి సార్. ఆ రికార్డ్స్ అనేది తీస్తే రిజల్ట్ ఫైనల్గా వచ్చేది జీరోనే. అంటే రాళ్లతో కొట్టి చంపారు అనేది మాత్రం వస్తుంది. కానీ ఒకే ఒక రాయి ఇసరడం వల్ల చనిపోయినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అని అంటే జీరో అని వస్తుంది. అటువంటిది ఇప్పుడు ఈరోజు చూసుకుంటే సతీష్ పైన చంపే ప్రయత్నం అనేటటువంటి కుట్ర దాన్ని దాగి ఉంది అంటూ కూడా కేసు నమోదు చేశారు. మొత్తానికైతే రిమాండ్కి అయితే తరలించారు. ఇదంతా కూడా ఒకవైపు నడుస్తూ ఉండగానే సార్, ఇక్కడ ఒకటి వివేకానంద రెడ్డి హత్య జరిగింది కదా సార్. కదిరికి వెళ్ళి ఎందుకని దస్తగిరి గొడ్డలు తీసుకొని వచ్చాడు? ఒక రాయి తీసుకొని వచ్చింటే సరిపోయేది కదా. ఇంతమంది, ఇంత పంచాయతీ, ఇన్ని గొడవలు లేకుండా ఉండేవి. కేవలం ఒకే ఒక్క రాయి వల్ల మనిషి చనిపోతారు, చంపేయచ్చు, ఒక మనిషిని చంపేయచ్చు ఒక రాయి అయితే జరగచ్చు. పెద్ద రాయి అయితే జరగచ్చు. పెద్ద రాయి విసరడానికి వాడు చూసాం కదా ఎవరైతే. కరెక్టే సార్. అతన్ని ఈరోజు ఏదైతే కోర్టు ఉందో కోర్టులో రన్ చేసేటప్పుడు మనం చూసాం అక్కడ అతని సైజ్ ఎంత, అతనికి ఉన్నటువంటి బలం ఎంత, అతను అంత రాయి విసరగలిగేటటువంటి శక్తి అయితే అతనిలో లేదు సార్. చాలా స్లిమ్గా ఉన్నాడు అతను. అంత స్లిమ్గా ఉన్నాడు, అంత రాయి విసిరేంత బలం కూడా అంత కెపాసిటీ కానీ అతనిలో కనిపించలేదు. మా ముఖానికి అయితే ఒక మాస్క్ కట్టారు, కర్చీఫ్ కట్టారు, తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏమైంది, ఇక్కడ ఒకటే సార్ హత్యాయత్నం ఏదైతే పెట్టారో ఆ తర్వాత దుర్గారావు అనేటటువంటి పేరు, ఇతని ప్రోద్బలంతోనే అతను రాయి విసిరాడు అని చెప్తున్నారు. అది కరెక్టే సార్. ఓకే, నిజంగానే అది కూడా ఫ్యాక్ట్ అనుకుంటే మరి దుర్గారావు అండ్ మోరోవర్ సతీష్ వీళ్ళిద్దరూ వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వచ్చారు అక్కడికి. అంటే మహిళలు ఎవరైతే ఉన్నారో, అంటే సతీష్ కుటుంబానికి సంబంధించినటువంటి మహిళలు కూడా వాళ్ళు వచ్చారు. మరి ఎవరి ప్రోద్బలంతో వచ్చారు? రాయి దొరికిందా మధు? పోలీసులకు ఆ రాయి దొరికిందా? రాయి దొరకలేదని అంటున్నారు. గొడ్డలి దొరికిందా సార్? రాయి దొరికితే గొడ్డలు దొరికినట్టు, గొడ్డలు దొరికితే రాయి దొరికినట్టుగానే ఇక్కడ ఒకటే సార్, ఆ రాయికి సంబంధించి కాదు మధు. అంటే ఎందుకు పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టేటప్పుడు ఎందుకు రన్నింగ్ డేస్లో పీటీ ఉషా పరిగెత్తినట్టు పరిగెడుతున్నారు? ఎందుకు? మామూలుగా వాళ్ళు అక్కడ పోలీస్ వెహికల్ తీసుకెళ్ళొచ్చు, వాళ్ళు అక్కడ పెట్టుకొని సెక్యూరిటీ పెట్టుకొని పైకి తీసుకెళ్ళొచ్చు. ఎందుకు రేసింగ్ జరుగుతుంది? అఫీషియల్గానే అతను తీసుకొని రావడము, ఇంత పెద్ద ఇన్సిడెంట్లో కారకుడు ఇతనే అని ఇంకా ఓపెన్గానే చూపించాలి. కానీ అలా చూపించకుండా పడేవాళ్ళు పాపం
అంటే చూపించకుండా ఏదో ఒక నక్కి పోతారు కదా సార్, ఆ, అంటే ఆ దొంగను ఒక నక్కి తీసుకెళ్తారు కదా, ఆ విధంగా తీసుకెళ్ళు. పొరపాటున అతను కానీ సతీష్ ఎవడైతే ఉన్నాడో మాట్లాడి ఉంటే నాకు ఏ మాత్రం సంబంధం లేదు, నన్ను ఇలా ఇరికించేశారు అని ఒకవేళ చెబితే ఓ, ఇంకా వ్యవహారం అంతా కూడా వేరేలా ఉండే సార్. అది ఓకే. ఒకవేళ చెబుతాడేమో అనేసి ఆహా, అతన్ని బుజ్జగించో భయపెట్టో బ్రతిమిలాడో నానా బంగారం అనుకుంటూ మొత్తానికి అయితే పరుగునైతే పైకి తీసుకెళ్లిపోయారు. ఓ, అట్లా జరిగిందంటావు అయితే. ఛాన్స్ ఉండదు సార్, అదే ఎందుకంటే కరెక్ట్. అతను ఇదొక పాయింట్, నువ్వు చెప్పిన దాంట్లో అదొక పాయింట్. మీడియా మళ్ళీ ఏమైనా అడిగితే చెప్తారేమో అనేటువంటిది. ఆ, ఉమ్. అదొకటి. నేను ఇప్పుడు కోడికత్తి సీన్ కనుక నాకేం సంబంధం లేదు, నన్ను ఇరికిచ్చారు, నన్ను కావాలని ఇది చేశారని ఇంతకుముందు మీడియాతో మాట్లాడారు బయటకు వెళ్తూనే. అలాగే ఇప్పుడు ఈ అబ్బాయి కూడా నాకు సంబంధం లేదు, నన్ను ఇరికిస్తున్నారని అన్నాడు అనుకో, సార్ అది ఇక నా సంచలనం కదా. అందుకని అలా కాకుండా రన్నింగ్ రేస్ పెట్టారు పోలీసులు, రన్నింగ్ రేస్ పెట్టి. ఆగండి సార్, కోడికత్తి సీను ఎవరైతే ఉన్నారో అతని పాత వీడియోలు గమనిస్తే చూడు, ఇతను కోడికత్తి సీను అరెస్ట్ అయిన తర్వాత నడవలేని పరిస్థితిలో కూడా బయటకు వచ్చాడు. నీకు అలా కావాలా, లేకపోతే మేము చెప్పింది విను, ఏం కావాలో తిను, మేము చెప్పింది విను, ఏం కావాలో తిను, బట్ ఫైనల్గా ఇది చెయ్యాలి ఓకే అని చెప్తే, వామ్మో నాకెందుకు ఆ దెబ్బలు ఎందుకు, ఆ నడవలేని సిచ్యువేషన్ నాకెందుకు, మీరేందో చెప్పండి అదే చెప్తాను, దానికి సై ఓకే మీరు చెప్పిన దానికి సై అంటాను అన్నట్టుగానే ఓకే. అది కూడా ఉండొచ్చు. సో అతను మీడియా ముందుకు వస్తే నాకేం సంబంధం లేదురా కుర్రముర్ర అంటాడు, లేదా మీరు చెప్పిందే చెప్తానని అంటాడు. ఇవన్నీ కూడా ఎప్పుడు బయటకు వస్తాయంటే సార్, అతను వన్స్ బెయిల్ మీద బయటకు వచ్చి కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్తారు కదా, ఓకే, అప్పుడు అసలు మొత్తం వ్యవహారం అంతా కూడా బయటకు వస్తుంది. ఇప్పటి వరకు కూడా రాయితో అటాక్ చేసి, రాళ్లతో కాదు సార్, రాయితో అటాక్ చేసి నమోదైనటువంటి కేసులు ఏదైనా ఉన్నాయంటే జీరో సార్. ఓకే, అందులో ఎటువంటి డౌట్ లేదు. నేను కూడా దానికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా తీశాను. ఒకే ఒక్క రాయితో కొట్టడం వల్ల చనిపోయినటువంటి పర్సన్ ఎవరు కూడా లేరు. జస్ట్ ఇప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి మీద మాత్రం ఈ రాయితో అటాక్ చేయడం వల్ల హత్యాయత్నం, చంపేందుకు కుట్ర చేశారని అయితే కేసు నమోదైంది సార్. రైట్, ఓకే. సరే, దీంట్లో అయితే మరి నిజంగా పోలీసులు చెప్పినట్లుగానే జరిగిందా, లేక దీంట్లో ఈ రాయి నిజంగా ఆ కుర్రవాడు అందుకు ఇసిరాడా, లేక 300 రూపాయలు ఇవ్వకపోవడంతో, క్వార్టర్ ఇచ్చి ఇవ్వకపోవడంతో చేశాడా అనేది మరింత ఇన్వెస్టిగేషన్లో తేలాలి. కానీ ఇన్వెస్టిగేషన్ వేరే రకంగా జరుగుంటే మరింత క్లారిటీ ఉండేది. ఏదైతే పోలీసుల వైఫల్యం వల్ల దాడి జరిగిందో వాళ్ళే ఇన్వెస్టిగేషన్ చేయటం, ఎవరైతే సింపతి గెయిన్ చేయాలనుకున్నారో వాళ్ళకి సింపతి రాలేదని చెప్పిన మళ్ళీ వాళ్ళు డైరెక్షన్లో ఇదంతా జరిగిందన్నటువంటి అభియోగాల విషయంలో ఆ విమర్శలు అయితే వెల్లువెత్తుతూ ఉన్నాయి.